నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అపార్ నమోదు విషయంగా జిల్లాలోని ఉపాధ్యాయులకు ఇవ్వనున్న షోకాజ్ నోటీసులు రద్దు. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి స్పష్టీకరణ. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు వారి హక్కుల సాధనకు శక్తి వంచన లేకుండా కృషి. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకుల వెల్లడి. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను ఖండించాలి. బీజేపీ నాయకుల డిమాండ్. అపార్ నమోదు విషయంగా జిల్లాలోని ఉపాధ్యాయులకు ఇవ్వనున్న షోకాజ్ నోటీసులను రద్దు చేసి ఆపడం జరిగిందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ అపార్ నమోదులో నిర్లక్ష్యంగా ఉన్నారని, కడప జిల్లాలో 829 మంది ప్రధాన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని జిల్లా విద్యార్థి శాఖ అధికారి నిర్ణయించారన్నారు. అయితే తన చొరవతో వీటిని ఆపివేయడం జరిగిందన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే తాను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తెలియజేశామన్నారు. నోటీసులు ఇవ్వరాదని మంత్రి ఖరాఖండిగా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయన సూచనల మేరకు కమిషనర్ విజయ రామరాజుతో మాట్లాడడం జరిగిందని, అలాగే తాను కడపలో ఈ విషయంగా డీఈఓతో చర్చించినట్లు తెలిపారు. నోటీసులు ఇవ్వవద్దని, ఏదైనా ఉంటే నమోదులో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని సూచించామన్నారు. ఈ మేరకు షోకాజ్ నోటీసుల జారీ రద్దు చేశారని, ఉపాధ్యాయులు ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. విద్యాశాఖ అధికారులకు సహకరించాలని రామ్ గోపాల్ రెడ్డి ఈ సందర్భంగా ఉపాధ్యాయులను కోరారు. మనము 7th క్లాస్లో ఈ పర్సనాలిటీ యాక్ట్, మొఘల్ ఎంపైర్, విజయనగర ఎంపైర్ అది భారతీయ సాంప్రదాయం ప్రకారము సరస్వతీదేవి ప్రార్థన యోగేశ్వరదేవుని వలన ఆశల పల్లవించు వ్యాజమున సుస్వరావరి నిసిక్తము చేసినట్టిది అయినా అనేది మనకు 8th క్లాస్ కూడా కంటిన్యూషన్ ఉంది కాబట్టి కాన్స్టిట్యూషన్ గురించి మనము తెలుసుకున్నాం. రాష్ట్రంలో ప్రాథమికోన్నత పాఠశాలలో చదివే విద్యార్థుల యొక్క వివరాలను నమోదు చేయాలని చెప్పి, అంతేకాకుండా వారి పిల్లలకు సంబంధించిన ఆధార్ నెంబరు, వారికి సంబంధించిన జన్మ తేదీలను అన్నింటిని కూడా సక్రమంగా నమోదు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం
ఆపారనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దాదాపు నెల రోజుల క్రితం నుంచి ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికి అన్ని పాఠశాలలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 75 నుంచి 80% వరకు పూర్తి కావడం జరిగింది. మరో 20% పెండింగ్లో ఉంది. ఈ పెండింగ్లో ఉండే దానికి కారణము దాదాపు ప్రధాన ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కడప డిఈఓ గారు నిన్న 829 మంది ప్రధానోపాధ్యాయులకు వారిపైన చర్యలు ఎందుకు తీసుకోకూడదని చెప్పి సోకాజు నోటీసులు ఇవ్వాలని చెప్పి అందరికీ కూడా నోటీసులు తయారు చేయడం జరిగింది. కానీ ఇక్కడ ప్రధానమైన సమస్య పిల్లల దగ్గర ఉన్న సమాచారం అంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల యొక్క సమాచారాన్ని వాళ్ళు ఏ పాఠశాలలో చదువుతున్నారో ఆ పాఠశాల అధ్యాపకులు ఉపాధ్యాయులకు ఇవ్వడం జరిగింది, వాటిని నమోదు చేయడం జరిగింది. ఇంకా కొంత సమస్య ఇక్కడ ఏమొస్తుందంటే పుట్టిన తేదీ ఉండే రిజిస్టర్లో ఒక రకంగా కొంతమంది నమోదు చేశారు, తర్వాత ఆధార్లో ఒక రకమైన పుట్టిన తేదీ నమోదు కావడంతో ఇక్కడ సమస్య రావడం జరుగుతుంది. అంటే రికార్డులలో ఉన్న పుట్టిన తేదీ కానీ ఆధార్లో ఒకటే ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రేపు పిల్లల భవిష్యత్తు దృష్ట్యా కానీ లేకుంటే వాళ్ళు భవిష్యత్తులో ఉన్నతోద్యోగాలకు సంపాదించాలని కూడా దీనికి ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ను సవరించాలంటే మళ్ళీ వాళ్ళు దానిని ఆధార్ కేంద్రానికి పోయి వాటిని సవరించుకోవాల్సింది. ఆధార్ కేంద్రానికి సవరించుకోవాలంటే వాటిని నోటరీ చేయాల్సింది, ఇతర అనేక పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దానికి ఆధార్లో ఉండే డేట్ ఆఫ్ బర్త్ మారిపోవాలంటే ఒక రోజు నుంచి దాదాపు 90 రోజుల వరకు సమయం దాంట్లో ఉంది. ఆధార్కు సంబంధించిన ఏదైనా సమాచారం ఇది డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకుంటే పేర్లు ఏదైనా తప్పు పడినా లేకుంటే స్పెల్లింగ్ తప్పు పడినా కూడా వీటన్నిటిని కూడా సవరించుకోవాలంటే 90 రోజుల గడువు ఉంది. దాదాపు అందరూ ఈ రాష్ట్రంలోనే దాదాపు ఎక్కడైతే ఎవరైతే లేరో దాదాపు 99% మంది వాటన్నిటి కూడా సవరణ కోసం ఆధార్ కేంద్రాలలో అప్లై చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా సర్టిఫికేట్ రావాల్సింది. దీంట్లో పిల్లల తల్లిదండ్రులు చేసేదేమీ లేదు, లేకపోతే ఉపాధ్యాయులు కానీ చేసేదేమీ లేదు. కానీ డిఈఓ గారు కొంత అవగాహన సరిగా లేకపోవడం, లేకపోతే ఎవరు చెప్పారేమో కానీ రాష్ట్రంలో ఏ డిఈఓ ఏ జిల్లాలో కూడా ఏ విద్యాశాఖ అధికారులు చేయని విధంగా 829 మంది ప్రధానోపాధ్యాయులకు మీ మీద ఎందుకు కానీ చర్యలు తీసుకోకూడదో 3 రోజుల లోపల సమాధానం చెప్పాలని చెప్పి నేను అందరికీ కూడా నోటీసులు జారీ చేసే ప్రయత్నం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు ఉదయం నుంచి కడప జిల్లాలో అధ్యాపకులు కానీ గందరగోళం మీకు గురి చేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే హెచ్ఆర్డీ మంత్రి లోకేష్ గారి దృష్టికి, అదేవిధంగా విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా కడప జిల్లా విద్యాశాఖ అధికారితో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా మొన్న జరిగిన టెలికాన్ఫరెన్స్లో కూడా కమిషనర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 80% మనం పూర్తి చేసాం, ఒక 20% మిగిలింది. దీనికి సాంకేతిక కారణాల వల్ల పెండింగ్ ఉన్నాయి. దీంట్లో ఎవరైనా చేసేది ఏం లేదు. కొంత ఎవరిపైనా ఒత్తిడి తీసుకొని రావద్దు, ఒక 20 రోజుల్లోనో నెల రోజుల లోపల ఇవన్నీ కూడా పూర్తి అవుతాయి, సావధానంగా అన్ని సామరస్యంగా అన్నీ కూడా చేయండి అని చెప్పినప్పటికీ కూడా డిఓ గారు మళ్ళీ ఎందుకని ఆ నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదు. ఈరోజు ఉదయం మాట్లాడిన తర్వాత మేము రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖ యంత్రాంగం ఎవరికి కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం కమిషనర్ గారు ఆర్జేడీ గారు అందరూ కూడా డిఓ గారితో మాట్లాడడం జరిగింది. నేను కూడా ఉపాధ్యాయుల్లో నెలకొన్న ఆందోళనకు సంబంధించిన విషయాన్ని డిఓ గారి దృష్టికి తీసుకొని రావాలని చెప్పి ఇప్పుడు ఆయన కలవడం జరిగింది. ఆమెకు ఇప్పటికే రాష్ట్ర ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడం జరిగింది. ఎలాంటి సోకాజు నోటీసులు కూడా కడప జిల్లాలోని ఏ ఒక్కరు కూడా ఇవ్వవద్దని స్పష్టంగా ఆదేశించడం జరిగింది. అదే విషయాన్ని డిఈఓ గారు కూడా నాకు చెప్పడం జరిగింది. కడప జిల్లాలోని ఉపాధ్యాయులందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దు. చిన్న సమాచార పొరపాటు వలన జరిగిన సంఘటన కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి సోకాజు నోటీసులు ఇవ్వలేదు, అందరూ కూడా ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఏదైతే పిల్లలకు సంబంధించిన సమాచారం మీరు వీలైనంత త్వరగా సేకరించి అంటే వాళ్ళకి ఏదైనా కూడా సహాయ సహకారాలు అందజేసి ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు సహకరించాలని చెప్పి కూడా ఉపాధ్యాయులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా విద్యాశాఖ అధికారులు కూడా విపరీతమైన మన పని ఒత్తిడి పెట్టినందువలన చదువుకుంటూ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సామరస్యపూర్వకంగా ప్రశాంత వాతావరణంలో వాళ్ళందరితో ఒకవైపు చదువు చెప్పాలా, మిగతా అనేక ఇతరత్ర పనులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా సజావుగా చేయించుకోవాలి. అంతేకాకుండా ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై ఉందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాను. ఏపీ ఎన్జీఓ నగర శాఖ అసోసియేషన్ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు వాటి హక్కుల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయడం జరుగుతుందని అసోసియేషన్ నగర శాఖ నాయకులు తెలిపారు.
ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా కొనసాగుతుంది. ఇందులో భాగంగా నగర శాఖ ప్రతినిధులు వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగుల సభ్యత్వ స్వీకరణ చేపడుతున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో జూనియర్ అసిస్టెంట్ నుంచి సూపరింటెండెంట్ స్థాయి వరకు సభ్యత్వ స్వీకరణ జరిగేదన్నాయి. ఈ క్రమంలో అసోసియేషన్ గెస్టెడ్ ఆఫీసర్లకు కూడా సభ్యత్వం ఇవ్వాలన్న ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. తమ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ శివారెడ్డి, పురుషోత్తం నాయుడు జిల్లా కార్యవర్గం సూచనలతో సభ్యత్వ నమోదును చురుగ్గా కొనసాగిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సభ్యత్వ విశేష స్పందన లభిస్తోందని అన్నారు. 11వ పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, డిఏ బకాయిలు, 12వ పీఆర్సీ ఏర్పాటుపై తమ అసోసియేషన్ ముందుకు సాగుతుందన్నారు. ఈ విషయంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నుంచి సానుకూల స్పందన రావడంపై మంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. రాబోయే కాలంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నగర శాఖ ప్రతినిధులు చిన్నయ్య, శైలేశ్వర్ రెడ్డితో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఏపీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ గతంలో జూనియర్ అసిస్టెంట్ నుండి ఆఫీస్ సూపరింటెండెంట్ క్యాడర్ వరకు మాత్రమే ఉండేది. గతంలో స్టేట్ ఈసీలో గెజిటెడ్ ఆఫీసర్స్ను కూడా జీవో అమెండ్ చేసేసి వాళ్ళకు కూడా సభ్యత్వం సేకరించాలని చెప్పేసి రాష్ట్ర సంఘం అధ్యక్షులు కేవీ శివారెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి పురుషోత్తం నాయుడు గారు, మా జిల్లా అధ్యక్షులు బి శ్రీనివాసులు గారు, కార్యదర్శి రవికుమార్ వారి కార్యవర్గం నిర్ణయం చొప్పున మేము సిటీ అధ్యక్షులుగా చిన్నయ్య, మా కార్యదర్శి పి శైలేశ్వర్ రెడ్డి, మా నగర కార్యవర్గం అంతా కూడా అన్ని ఆఫీసుల్లో సభ్యత్వ సేకరణ జరుగుతూ ఉంది. ఇది 3 సంవత్సరాలకు కలిపి సంవత్సరానికి 100 రూపాయల చొప్పున మేము సేకరిస్తూ ఉన్నాము. సభ్యులందరూ కూడా మంచి స్పందన ఉంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన 11వ పీఆర్సీ బకాయిలు, తర్వాత సరెండర్ లీవ్ ఎన్కాష్మెంటు, తర్వాత జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, తర్వాత డిఏ బకాయిలు, 12వ పీఆర్సీ ఏర్పాటు ఐఆర్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మేము నగర శాఖ తరపున జిల్లా కార్యవర్గానికి మేము ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాము. జిల్లా కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గానికి తెలియజేస్తూ ఉన్నారు. నిన్ననే మా రాష్ట్ర అధ్యక్షులు కేవీ శివారెడ్డి గారు, పురుషోత్తం నాయుడు గారు, ప్రధాన కార్యదర్శి ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారితో చర్చించడం జరిగింది. త్వరలోనే కూడా మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా చెల్లిస్తామని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రులు హామీ ఇవ్వడం జరిగింది. దానికి మేము మా రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా కార్యవర్గానికి, నగర శాఖ తరపున మేము హర్షము, కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా మా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ తప్పకుండా అవి సాధిస్తాయని చెప్పేసి మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఏపీ ఎన్జీఓస్ నగర శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఈరోజు పశుసంవర్ధక శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరితో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం, మన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నింటినీ ప్రభుత్వం వెంటనే ఇవ్వాల్సిందిగా కోరుచు, మరియు ఈ ఏపీ ఎన్జీఓస్లో సార్ చెప్పినట్టు మనకు గెస్టెడ్ను కూడా ఇంక్లూడ్ చేసుకోవడంతో వారితో కూడా సభ్యత్వాలు చేసుకుని మనం సంఘాన్ని బలోపేతం చేసుకోవడం కోసము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ అందుకు కారకులైన వారిపై తక్షణ చర్యలు చేపట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. It's 17 దేశం నుంచి ఇక్కడ వచ్చి దండ
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడిని వెంటనే వెంటనే నశించాలి 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 వెంటనే దాడులు చేసిన దుండగులు వెంటనే దాడులను వెంటనే బంగ్లాదేశ్లో దాడులను వెంటనే బంగ్లాదేశ్లో దాడులను వెంటనే హిందువుల ఐక్యత జాతీయవాదులారా, ఈరోజు ప్రపంచం నివ్వెరపోయే విధంగా బంగ్లాదేశ్లోని హిందువులపైన మతోన్మాద రాక్షస మూకలు చేస్తున్నటువంటి మారణ హోమానికి నిరసనగా యావత్ భారతదేశంలో హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నాము. ఎక్కడ ఏం జరిగినా రోడ్డుపైకి వచ్చి క్యాండిల్ ర్యాలీలు చేసేవాళ్ళు, శాంతి ర్యాలీలు చేసేవాళ్ళు, ప్రజా హక్కుల గురించి, మానవ హక్కుల గురించి, పౌర హక్కుల గురించి మాట్లాడే నోర్లన్నీ కూడా ఈరోజు హిందువుల పైన దారుణ మారణ హోమము జరుగుతూ ఉంటే ఒక్కరు కూడా స్పందించడం లేదు. కేవలము రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రేరణతో నడుస్తున్నటువంటి ఈ దేశంలో నడుస్తున్నటువంటి జాతీయవాదులు మాత్రమే బంగ్లాదేశ్ లో జరుగుతున్న దారుణ మారణ హోమం పైన స్పందిస్తూ ఉన్నారు. మిత్రులరా, హిందూ బంధువులరా, ఈరోజు దేశంలో మన రాష్ట్రంలో 26,000 దేవాలయాలున్నాయి, 26,000 గ్రామాలున్నాయి, సుమారుగా లక్షల దేవస్థానాలున్నాయి. ప్రతి దేవస్థానం నుంచి కేవలం లలితా సహస్రనామం, హనుమాన్ చాలీసా, సుప్రభాతమే కాదు, హిందువులు మేల్కొల్పే విధంగా కలిసి ఉంటే క్షేమం, విడిపోతే సంక్షోభం, ఏకైతో సేఫ్ హై. కలిసి ఉంటే క్షేమం, విడిపోతే సంక్షోభం, కటెంగేతో బటెంగేతో కటెంగే. మనం గాని విడిపోయి ఉన్నామంటే బంగ్లాదేశ్ లో హిందూ బంధువుల్లాగా నరికి వేయబడతాం. కాబట్టి హిందూ బంధువులందరూ కులం మర్చి కలిసి ఉండాలి. బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్న దారుణ మారణ హోమాన్ని ముక్తఖండంతో ఖండించాలని చెప్పి మేము యావత్ భారతదేశంలో ఉండే హిందూ బంధువులకు పిలుపునిస్తున్నాము. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో హిందుత్వానికి గ్లాని కలిగితే, హిందూ దేవాలయాలపైన దాడి జరిగితే, మన రాముని అవమానిస్తే, మన కృష్ణుని అవమానిస్తే, మన దేవుణ్ణి అవమానిస్తే, మన దేవాలయాలపైన దాడి జరిగితే, మన రథాలు తగలబడిపోతే ఇది కేవలం కొందరికి మాత్రమే జరుగుతున్నటువంటి సమస్య కాదు. ఇది యావత్ హిందూ సమాజానికి జరుగుతున్నటువంటి పైన జరుగుతున్న దాడి. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా ఇటువంటి దాడులను ఇది యావత్ హిందూ సమాజం పైన జరుగుతున్న దాడులుగా గుర్తించాలి. ఆ విధంగా గుర్తించి హిందూ బంధువులందరూ ఏకతాటిపైకి రావాలి. దానికోసం హిందువులందరినీ ఏకతాటిపైన తెచ్చేదానికోసం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5న విజయవాడలో గన్నవరం విమానాశ్రయం దగ్గర లైలా ఎస్టేట్ లో మనం గొప్ప హైందవ శంకారావం అనే బహిరంగ సభని పెట్టుకోబోతున్నాము. ఈ హైందవ శంకారావం ద్వారా ప్రభుత్వానికి మేలుకొలుపు కలిగిస్తున్నాము. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మేలుకొని హిందూ దేవాలయాలపైన ఆధిపత్యము మన స్వామీజీలకి, మన ఆశ్రమాలకి, మన పీఠాధిపతులకు మాత్రమే ఉండాలి.
హిందూ దేవాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలు కాకూడదు. హిందూ దేవాలయ భూములు హిందూ ధర్మ రక్షణ కోసం మాత్రమే ఉపయోగించబడాలి. హిందూ దేవాలయాల్లో కేవలం హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు మాత్రమే ఉద్యోగస్తులుగా ఉండాలి. ఇటువంటి డిమాండ్లతో జనవరి 5 విజయవాడ హైందవ శంకరావం సభకు పిలుపునిచ్చింది విశ్వ హిందూ పరిషత్తు పూజ్య స్వామీజీల నేతృత్వంలో. కాబట్టి ఆంధ్రప్రదేశ్లోని యావత్ హిందూ సమాజము జనవరి 5న జరిగేటటువంటి హైందవ శంకరావంలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పిలుపునిస్తున్నాము. అంతేకాకుండా బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దారుణ మారణ హోమం పైన ఐక్యరాజ్య సమితి వెంటనే స్పందించాలి. ఐక్యరాజ్య సమితి వెంటనే స్పందించి అక్కడుండే ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పి బంగ్లాదేశ్ లో ఉండే మైనార్టీల మాన రక్షణ కోసం, బంగ్లాదేశ్ లో ఉండే మైనార్టీల ప్రాణ రక్షణ కోసం, బంగ్లాదేశ్ లో ఉండే మైనార్టీల ఆస్తి రక్షణ కోసం అక్కడ ప్రభుత్వాలు గట్టిగా చర్య తీసుకునే విధంగా ఐక్యరాజ్య సమితి వెంటనే పూనుకోవాలని చెప్పి కూడా ఇందు మూలంగా డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై. భయ్యావాసు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచార ప్రముఖ్. ప్రస్తుత పరిస్థితుల్లో పశువుల యజమానులు తమ పశువుల విషయంగా తగిన జాగ్రత్తలు పాటించి వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని పశు వైద్య అధికారి డాక్టర్ రాంబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ పశువులకు వచ్చే వ్యాధుల పట్ల యజమానులు అవగాహన కలిగి ఉండాలన్నారు. సీజన్లను బట్టి పశువులకు వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉంటాయని, ముఖ్యంగా పశువులకు సంబంధించి ఆప్సిస్కన్ వ్యాధి ప్రబలే అవకాశం ఉందన్నారు. వ్యాధి లక్షణాలు కల్పించిన వెంటనే పశు వైద్యులను సంప్రదించి తగిన వైద్య సేవలు పొందాలన్నారు. అలాగే పాడి పశువుల పట్ల రైతులు, పశు పోషకులు జాగరూకతతో వ్యవహరించాలన్నారు. అలాగే వర్షాకాలంలో నేపథ్యంలో పశువుల పొదుగు వ్యాధిని బారిపడే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. ఈ కారణంగా పాడి రైతులు వైద్యుల సూచనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా సన్నజీవాలైన గొర్రెలు, మేకల్లో పారుడు వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని, ఇందుకోసం ముందస్తుగా టీకాలు వేయించుకోవాల్సి ఉంటుందని అన్నారు. మేకల్లో శిలీంధ్ర వ్యాధి వచ్చే అవకాశం ఉన్నందున పశు వైద్యులను సంప్రదించి తగిన మందులను వాడాలని ఆయన సూచించారు. పశు సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని పశు యజమానులు గుర్తించాలని ఈ సందర్భంగా తెలిపారు. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి రాంబాబు. నేను పశు వైద్యాధికారిగా పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల నందు పనిచేస్తున్నాను. సో ముఖ్యంగా మనము ఈ వ్యాధుల పట్ల చాలా అవగాహన అనేది మనము పెంచుకోవాలి. ఎందుకు అంటే కనుక సీజనల్ అంటే వర్షము, ఎండాకాలము, శీతాకాలము దాన్ని బట్టి మనకు మారిపోతూ ఉంటాయి. దానికి అనుగుణంగా కూడా మనకు ఈ వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి. పశువుల్లో, కుక్కల్లో వస్తాయి, సన్నజీవాల్లో వస్తాయి. వీటికి మంచి అవగాహన అనేది తీసుకుంటే కనుక ముందు జాగ్రత్తగా టీకాలు వేసుకోవడం కానీ వాటి గురించి అవగాహన తెలుసుకుంటే చాలా మంచిదండి. సో ముఖ్యంగా పశువులు తీసుకున్నట్లయితే మనకు ఇప్పుడు లంపీ స్కిన్ వ్యాధి అంటే ముద్ద చర్మ వ్యాధి అంటారు. ఓన్లీ దేశీ పశువుల్లో వస్తుందండి ఎక్కువగా. అంటే దేశీ పశువులు అంటే ఒంగోలు, మనకు గిర్రు, సహివాలు ఇట్లాంటి ఆవుల్లో వస్తుంది ముఖ్యంగా. తర్వాత ఈ జెర్సీ హెచ్ఎఫ్లలో కూడా వస్తుంది మనకి. ఈ మన దగ్గర వచ్చేసి ఇక్కడ కడప జిల్లాలో జెర్సీ హెచ్ఎఫ్ తక్కువ కదండి, అందువల్ల చెప్తున్నాను. దేశీ ఆవుల్లో ఖచ్చితంగా ఈ వ్యాధి వచ్చినప్పుడు తగినటువంటి పశు వైద్యాధికారిని సంప్రదించి పెన్సిలిన్ వంటి యాంటీబయాటిక్లు వేసుకుంటూ, మళ్ళీ ఇది వైరస్ వ్యాధి కాబట్టి దానికి తగినటువంటి మందులు వేసుకుంటూ ఆ పోషణ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది రాకుండా ఉండాలంటే మనకు వ్యాక్సిన్ అనేది తప్పకుండా వేయించుకోవాలి. దానికి తగ్గట్టుగా గోట్ పాక్స్ వ్యాక్సిన్ అని మీకు దగ్గరలో ఉండే పశు వైద్యాధికారిని సంప్రదించినట్లయితే మీకు వ్యాక్సిన్ వేస్తారు. దానివల్ల ఏంటంటే మనకి ఈ వ్యాధి రాకుండా మనం చేసుకోవచ్చును. అలాగే మీరు ఈ హెచ్ఎఫ్, జెర్సీ వీటిల్లో తీసుకునేప్పుడైతే ఇప్పుడు ఈనే కాలం అండి, బిడ్డలు పుట్టే కాలం అంటారు దూడలు. సో ఈ దూడలు పుట్టిన తర్వాత కాల్షియం లెవెల్స్ అనేవి బాగా తగ్గుతాయి. అంటే ఈ చలికాలం వల్ల కూడా పశువుల్లో కాల్షియం తీవ్రత అనేది తగ్గుతుంది. సో దీనివల్ల వచ్చేసి పాల జ్వరం అని వస్తుంది. ఈ పాల జ్వరం రాకుండా మనం ఏంటంటే ఎప్పటికప్పుడు కాల్షియం అనేది కనీసం ఒక నెలలో 10 నుంచి 15 రోజులు వాడుకుంటే కనుక మనకు ఆ పాలలో దిగుబడి కూడా తగ్గకుండా ఉంటుంది. ప్లస్ ఈ పాల జ్వరం రాకుండా కూడా మనం చేసుకోవచ్చును. ఇవే కాకుండా మనకి ఈ పొదుగువాపు వ్యాధి అంటే ఇప్పుడు వర్షాకాలం కదండి, కొద్దిగా ఈ రొచ్చు అవి వాటిల్లో వచ్చేసి పొదుగును వచ్చేసి
కింద ఆనబడడం వల్ల పొదుగు రంధ్రం ద్వారా పోయి మనకు పొదుగువాపు అనేది బాగా వస్తుంది. ఈ పొదుగువాపు అది రాకుండా మనం ఏంటంటే ముందుగా మీరు పాలు పితికే ముందు వేడి నీళ్లు కొడతారు. సో దానివల్ల ఏంటంటే మనకు పాలు బాగా వస్తాయి. అయిపోయిన తర్వాత చల్ల నీళ్ళతో కడగండి. అంటే మీరు పాలు పితకడం అంతా అయిపోయిన తర్వాత చల్ల నీళ్ళతో కనుక మీరు చేసినట్లయితే కనుక ఆ పాల రంధ్రం పూసుకొని వెళ్ళిపోతుంది. సో తద్వారా మీకు పొదుగువాపు వ్యాధి రాకుండా అనేది మనం నివారించుకోవచ్చు. ఇది పశువులు ఉండేవాళ్ళు దయచేసి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత వచ్చేసి గొర్రెలు మేకలు అంటే సన్నజీవాలు ముఖ్యంగా ఇప్పుడు వచ్చేసి మనకు పారుడు వ్యాధి అనేది చాలా తీవ్రంగా ఉందండి. గొర్రెలలో వచ్చేసి పీపీఆర్ అని అంటారు. ఈ పారుడు వ్యాధి వచ్చినప్పుడు మనము ముక్కుల్లోంచి చీమిడి కారడము, పారుకోవడము, ఒక రకమైన బ్లడ్ కూడా కొన్నిసార్లు పడుతూ ఉంటుంది. సో వాటి నుంచి కూడా మనకేంటంటే ముందుగా పీపీఆర్ టీకాలు వేసుకోవడం తప్ప దీనికి నివారణ మార్గం అనేది లేదు. తర్వాత మేకల్లో తీసుకున్నట్లయితే మనకు శిలీంధ్ర వ్యాధి అంటారు, మైకోప్లాస్మా అనేది ఎక్కువగా ఉందండి. అంటే బాగా నిమ్ము చేసి వాటికి కూడా అంతే ముక్కుల్లో పీపీఆర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఈ శిలీంధ్ర వ్యాధికి మామూలుగా పశు వైద్యాన్ని సంప్రదించి మనము యాంటీబయాటిక్స్ మందులు వాడుకున్నట్లయితే తగ్గుతుంది. కానీ పీపీఆర్ రాకుండా ఖచ్చితంగా టీకాలు వేసుకోవాలా. ఇంతవరకు ఎవరైనా వేసుకోకపోతే వేసుకోండి తప్పనిసరిగా. కోళ్ళల్లో కూడా ఏంటంటే కుక్కర తెగులు అనేది ఇప్పుడు సాధారణంగా వస్తుందండి, వైరస్ తెగులు. వాటికి కూడా మన పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల నందు మనకు కుక్కర తెగులకు టీకాలు అనేవి ఇస్తూ ఉంటారు. కాబట్టి వీటిని మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రముఖ హీరో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదల నేపథ్యంలో కడపలో సందడి నెలకొంది. గతంలో రిలీజ్ అయిన పుష్ప 1 సినిమా సంచలన విజయాన్ని నమోదు చేయడంతో పుష్ప 2 సినిమాపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ ఏర్పడింది. సినిమా సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న జ్యోతిగా నటించగా ప్రముఖ హీరోయిన్ శ్రీలీల ప్రత్యేక పాటలో మెరవనుండడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ సినిమా విడుదల నేపథ్యంలో థియేటర్ల వద్ద అభిమానుల హడావిడి నెలకొంది. తమ అభిమాన కథానాయకుడి కటౌట్లు, బ్యానర్లు కట్టడంతో పాటు ఇతర అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొలి నుంచి తాము అల్లు అర్జున్ అభిమానులుగా ఉన్నామని, సినీ రంగంలో తమ హీరో తర్వాతే ఇతర హీరోలని అన్నారు. గతంలో లాగా ఈ సినిమా పెద్ద ఘన విజయం సాధించగలదని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఇంకా అభిమానులు పాల్గొన్నారు. మేము కడప అల్లు అర్జున్ అసోసియేషన్ మెంబర్స్నా, వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్. మేము 3 days నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. అల్లు అర్జున్ అన్న కోసం ఎక్కడికైనా తెగిస్తాంనా. ట్రోల్ చేస్తున్న ప్రతి ఒక్కరు చెప్తున్నా, తెలుగు ఇండస్ట్రీలో 70 సంవత్సరాల తర్వాత ఎవరా హీరో అంటే మా అల్లు అర్జున్ అన్న తర్వాతే ఎవరైనా కానీ మేము అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ వచ్చినా కానీ బర్త్డే కానీ మా తర్వాతే ఎవరైనా అని చెప్పనేసి మేము ఇప్పటికి చెప్తాంనా. పుష్పరాజ్ సినిమా రిలీజ్ బ్యానర్లు అంటే 3 days నుంచి ఫుల్ హంగామనా. బ్యానర్లు అయితే ధూమ్ ధామ్ వేస్తున్నాంనా. టికెట్లు అయితే టికెట్ల ప్రకారంగా అయితే మాకైతే ఒక్కటి కానీ అందుబాటులో లేవు నా టికెట్లు. మధ్యలో ఈ ఆర్మీ టీం అనేసి వచ్చింది నా అల్లు అర్జున్ అన్న తరపున. ఆ ఆర్మీ టీంకి మనకి సంబంధం లేదు. మనకైతే ఒక టికెట్ కానీ మనకి అందజేయాలన్నా. నా పేరు అబ్దుల్ అన్న. నేను అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ని, బన్నీ అన్న ఫ్యాన్, డైహార్ట్ ఫ్యాన్ అన్న నేషనల్ అవార్డు కొట్టినాడన్నా. ఈ పుష్ప 2 రిలీజ్ అవుతాన్నా. ఈరోజు ఇంకా 9:30కి ప్రీమియం షో ఉందినా. ఇస్తాను అసలు ఒక టికెట్ వచ్చి ఇక్కడ ఉన్నా 1500-1200 పెట్టి కొడతా అన్న టికెట్లు. ఈసారి వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది నా సినిమా అదిరిపోతా అన్న. అన్న యాక్షన్ అసలు తగ్గేదేలే. మా అంతా ఫ్యాన్స్ మొత్తం ఎంత వెయిట్ చేస్తాను సినిమా. 3 years నుంచి వెయిట్ చేస్తాను ఆ సినిమా కోసము. లాస్ట్కి వచ్చింది ఆ సినిమా. అల్లు అర్జున్ ఆర్మీ మొత్తం ఉంది. అసలు అన్న తగ్గేదేలే. అన్న ఎక్కడో పైన పిలుచుకొని పోతాంనా. అసలు అన్న తగ్గేదేలే. ఈసారి ఇంకా బాగా ఎట్టుని కొడుతున్నాం నా. నేషనల్ అవార్డు రావాలా. పుష్ప 2 రిలీజ్ అయ్యానే 1 day కలెక్షన్ అన్న 300 కోట్లు ఖచ్చితంగా కొడతాడు. 300-500 కోట్లు కూడా కొడతారన్నా. అంతా మా ఆర్మీ ఉంది. ఆర్మీ కొట్టేసారి లెక్క. ఎంత లెక్క అయినా పెట్టి టికెట్లు కొని అన్నకి ఎక్కడో పిలుచుకొని పోతాం. డైహార్ట్ ఫ్యాన్స్ అందరు ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూడండి ఎంత ఉన్నారు. అందరు జోష్ ఉంటారు. ఒక్క సినిమా రిలీజ్ అవుతుంది, దాని తర్వాత మీతో మాట్లాడదాం ఎట్లా ఉందో సినిమా అని. హైలైట్ అవుతుంది నా సినిమా. అయితే బ్లాక్ బస్టర్ అయినా తగ్గేదేలే.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అపార్ నమోదు విషయంగా జిల్లాలోని ఉపాధ్యాయులకు ఇవ్వనున్న షోకాజ్ నోటీసులు రద్దు. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి స్పష్టీకరణ. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటు వారి హక్కుల సాధనకు శక్తి వంచన లేకుండా కృషి. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నాయకుల వెల్లడి. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను ఖండించాలి. బీజేపీ నాయకుల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.